పూరా లోకల్. సో ఇప్పుడు మనం చూసుకుంటే చాలా మందిలో B12 డెఫిషియన్సీ అనేది చాలా చూస్తున్నాం. ఈవెన్ 10 మందిలో చూసుకుంటే 5 ఆఫ్ పీపుల్ అందువల్ల సఫర్ అవుతున్నారు. సో ఈ B12 డెఫిషియన్సీ ఉన్న పీపుల్ ఎలాంటి ఫుడ్ కన్స్యూమ్ చేస్తే బెస్ట్? సో B12 డెఫిషియన్సీ, సో B12 అనేది మనకి ఇక్కడ ఇస్ లింక్డ్ టు మన ఐరన్. ఓకే, ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి. సో ప్రతి విటమిన్ హ్యాస్ డిపెండెన్సీ ఆన్ అదర్ వైటమిన్స్. ఓకే, సో మన బాడీలో ఒకవేళ కాల్షియం మ్యాగ్నీషియం తక్కువ ఉంది అంటే అది వైటమిన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే అది సరిగ్గా దాన్ని జనరేట్ చేయనద్దు మనం ఆహారం తీసుకునేటప్పుడు. సో లెట్ us సే ఒక మనిషికి ఐరన్ డెఫిషియన్సీ వచ్చింది అనుకోండి, వాళ్ళకి వైటమిన్ బి అనేది తీసుకోవాలి ఎక్స్టర్నల్గా సప్లిమెంట్. సో వైటమిన్ డి, ఇప్పుడు నార్మల్గా వైటమిన్ డి ఈజ్ లింక్డ్ విత్ కాల్షియం. కాల్షియం అండ్ వైటమిన్ డి వర్క్ విత్ టుగెదర్ అనమాట. సో బాడీలో ప్రతి వైటమిన్స్, ప్రతి మినరల్స్ ఇది అనేది ఒక సింక్రనీలో ఉంటాయి. సో అంటే ఇది ఉంది అంటే ఇది కూడా ఉండాలి. సో ఒక్క దాంట్లో మిస్బ్యాలెన్స్ అయినా మనకి వెంటనే బాడీ సిగ్నల్ చేస్తుంది సంథింగ్ రాంగ్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది. సో వైటమిన్ B12కి ఏంటి అంటే మనము వెజీస్ ఇంక్లూడ్ చేయాలి. ఎగ్జాంపుల్ కేల్ అండ్ స్పినాచ్. స్పినాచ్ కన్జ్యూమ్ చేయొచ్చు. కేల్ అనేది చూడడానికి స్పినాచ్ లానే ఉంటుంది. కేల్ అది ఒక వెజీ అనమాట, లీఫీ వెజిటబుల్. అది చూడడానికి కొంచెం ఆకు స్పినాచ్ లానే ఉంటుంది, కానీ పెద్దగా ఉంటుంది కేల్ అన్న వెజిటబుల్. తర్వాత ఇంక్లూడ్ బ్రాకలీ. బ్రాకలీ యాడ్ ఆన్ చేయండి. ఇట్స్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ బి సిరీస్. అండ్ మనకి అదేంటే బ్రాకలీ అనేది మనకి ఫైబర్ కూడా ఇస్తుంది జనరల్గా. బ్రాకలీ కాకుండా లెట్యూస్, అంటే నేను చెప్పినట్టు ఓన్లీ ఫ్రూట్స్ కాదండి, ఒక ప్రాపర్ డైట్ అనేది ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ నట్స్, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో ఇప్పుడు ఒక ఫ్రూట్లో వచ్చే వైటమిన్ సి ఇంకో ఫ్రూట్లో కూడా ఉంటుంది, కానీ జనరల్గా మనం ఎందుకు వైటమిన్ సి అని ఆరెంజ్ అంటామంటే కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో నార్మల్గా ప్రతి ఫ్రూట్లో వైటమిన్స్ అనేది కామన్. ఇప్పుడు బాడీలో సెల్స్ ఉన్నాయండి, సో అలా అని చెప్పి ఇప్పుడు గ్రూప్ ఆఫ్ సెల్స్ కలుపుతుంది కదా లివర్ అయింది, గ్రూప్ ఆఫ్ సెల్స్ కలుపుతుంది కదా స్టమక్ అయింది. ఇప్పుడు ఆర్గన్ వేరైనా దాని కంపోజిషన్ సెల్సే. సో అలానే ఫ్రూట్ వేరైనా దాని కాంపోజిషన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్రూట్ లో ఉంటాయి. ఓన్లీ ది లెవెల్ ఆఫ్ నంబర్, ది లెవెల్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ వైటమిన్ ఆర్ దట్ పర్టికులర్ మినరల్ అనేది వేరీ అవుతుంది ఫ్రూట్ టు ఫ్రూట్. సో అందుకని నేను ఇదే ఫ్రూట్ తినండి, మీరు ఇదే ఫ్రూట్ వెజ్జీస్ తీసుకోండి అని చెప్పను. అందుకని ఏమన్నాను పాయింట్ స్టార్టింగ్ లో, మీరు ఎవ్రీడే ఒక్కొక్క ఆల్టర్నేట్ ఫ్రూట్ మార్చండి. సో ఈ రోజు ఆపిల్, సో రేపు యూ హ్యావ్ మ్యాంగో, డే ఆఫ్టర్ టుమారో యూ హ్యావ్ చీకు. సో అండ్ నార్మల్గా మనకి బెస్ట్ ఎనర్జీ బిల్డప్ అవ్వాలి అంటే ఎస్పెషలీ ఫర్ గ్రోయింగ్ అడల్ట్స్, అంటే టీనేజ్ నుంచి అడల్ట్ అవుతున్న వైపు, ఇంక్లూడ్ బనానా. బనానా ఈజ్ అ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ పొటాషియం అండ్ మాగ్నీషియం. సో బనానా మీకు వెయిట్, అంటే మనకి వెయిట్ గెయిన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. వెన్ ఐ సీ వెయిట్ గెయిన్, ఇట్స్ నాట్ అ బ్యాడ్ వెయిట్ గెయిన్, అంటే మీ మసిల్ పెరగడానికి, మీ బాడీ మాస్ పెరగడానికి బనానా ఇంక్లూడ్ చేయండి. సో కానీ ఇంకోటి ఏంటంటే నార్మల్గా మనం పూర్వం చెప్పేది ఏంటంటే బనానా రాత్రి తింటే నజ్జు చేస్తుందని. సో కానీ ఎందుకనేది తెలియదు. సో నజ్జు అంటే ఇక్కడ ఏం లేదు, ఏమవుతుందంటే నైట్ టైం తినేటప్పుడు సిరికాడిన్ రిథమ్ అని ఇందాక మెన్షన్ చేశాను కదా. సో బనానాలో ఉండే హై పొటాషియం అనేది మనకి నైట్ టైం అనేది అది డైజెస్ట్ అవ్వదు. ఓకే, బట్ బనానా అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుందని కూడా చాలా మంది అంటారు. బనానా ఇస్ ఈజీ టు డైజెస్ట్, బట్ అది ఎప్పుడు మీ బాడీ ఇన్ ది మిడ్ డే. ఓకే, మీరు ఒక యాక్టివిటీ చేస్తున్నారు కదా మీ డైలీ లైఫ్ లో, మీరు బిట్వీన్ యువర్ వేకప్ అండ్ బిఫోర్ స్లీప్, సో ఆ టైం షెడ్యూల్ మీరు బనానా కన్జ్యూమ్ చేయండి. యుల్ హ్యావ్ అ వెరీ గుడ్ డే, అంటే మీకు ఎనర్జీ అనేది డ్రాప్ అవుట్ అవ్వదు, మీకు మంచిగా యుల్ హ్యావ్ అ వెరీ గుడ్ ఫీలింగ్. బట్ మనం బనానా నైట్ ఎందుకు తినొద్దు అంటామంటే, నజ్జు అంటే ఏం లేదండి, బేసికల్ గా అవర్ బాడీ లైనింగ్ ఏదైతే ఉందో ఇట్స్ మేడ్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది. బనానాలో ఎక్కువ బికాస్ ఆఫ్ హై పొటాషియం అండ్ మాగ్నీషియం మ్యూకస్ ని ఎక్కువ పెంచేస్తుంది అనమాట. దానివల్ల ఎక్కువగా, అంటే కొంతమందికి ఏం అనిపించదు, బట్ కొంతమందికి నజ్జు ఎలా అంటే మార్నింగ్ లేవగానే వాళ్ళు కొంచెం ఇదేంటి మైగ్రేన్ టైప్ ఆఫ్ లేదా సైనస్ ఫీలింగ్, ఒక మబ్బులా వాళ్ళకి లేజినెస్ గా అనిపిస్తుంది అనమాట. అది ఎందుకంటే మ్యూకస్ అనేది వాళ్ళకి పెరిగింది. సో అందుకని జనరల్గా ఆ రీజన్ వల్ల నైట్ తినద్దు అంటారు బనానాస్ ని. బట్ ఇట్స్ నాట్ దట్, అదే చెప్పినట్టు ఏ ఫ్రూట్ తినకూడదు కాదు, బట్ తినేది కూడా ఒక దానికి సర్టెన్ టైం లైన్ ఉంది, మీరు ఆ టైం లైన్ తినాలి. సో నేను ఇప్పుడు మీకు ఒక సిర్కాడియన్ రిథమ్ సైకిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో దట్ విల్ గివ్ యూ అన్ బెటర్ ఐడియా ఆఫ్ హౌ యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ డయట్ ప్లాన్.
ఓకే. సో మార్నింగ్ లేచిన 1 hour వరకు మేక్ షూర్ డోంట్ ఈట్ ఎనీథింగ్, హాట్ వాటర్ తాగండి. లేచిన తర్వాత ఒక ఫర్మెంటెడ్ ఫుడ్ తినండి ఇఫ్ యు ఆర్ హ్యాబిచుయేటెడ్. మీకు అంత హ్యాబిచుయేటెడ్ లేరు అంటే యూ క్యాన్ కన్జ్యూమ్ వాట్ యూ కాల్ ఎనీ చపాతీ కానీ విత్ లెస్ ఆయిల్ అండ్ లెస్ మసాలా కర్రీ. బట్ మేక్ ష్యూర్ ఇట్ హ్యాస్ ఫైబర్ అండ్ ప్రోటీన్. సో మీరు ఏదో గ్రీన్ లీఫ్ వెజిటబుల్ కర్రీ ఇంక్లూడ్ చేయొచ్చు, అండ్ యూ కెన్ ఆల్సో యాడ్ ఆన్ ప్రోటీన్ లైక్ పన్నీర్ కర్రీ ఆర్ సోయాబీన్ ఆర్ రాజ్మా ఇలాంటిది ఇంక్లూడ్ చేయొచ్చు. సో బట్ మేక్ షూర్ అదొక లిమిటెడ్ క్వాంటిటీ, అంటే ఒక 2 చపాతీస్ విత్ పోర్షన్ ఆఫ్ ఒక 80 grams to 100 grams ఆఫ్ కర్రీ తినండి. ఆ తర్వాత ఇది లెటస్ ఇఫ్ మీరు 6కి లేచారనుకోండి, సో యూ ఈట్ యువర్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ మీల్ at 7:30. మీరు తిన్న 1 hourకి దెన్ యూ కన్జ్యూమ్ ఫ్రూట్స్ ఆర్ 30 minutes, 30 minutes మోస్ట్లీ 30 minutes మీరు ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏ ఫ్రూట్స్ నేను ఏమేమి యాడ్ ఆన్ చేయాలి ఏంటి అంటే 3 to 4 kinds ఆఫ్ ఫ్రూట్స్, అది యువర్ చాయిస్, ఏదైనా పిక్ చేయొచ్చు. దెన్ మేక్ షూర్ మీరు అట్లీస్ట్ ఒక 4 almonds, అది కూడా సోక్డ్ ఆల్మండ్. ఇది మీకు చాలా మందికి తెలియదు అండి, ఆల్మండ్స్ మనకి బయట షాప్స్లో మిల్క్ షేక్స్ ఇచ్చేటప్పుడు కానీ మనం జ్యూస్ చేసుకునేటప్పుడు కానీ డైరెక్ట్గా ఆల్మండ్ చాప్ చేసి వేసేస్తారు. కానీ తెలియని విషయం ఏంటంటే ఆల్మండ్ తొక్క అనేది మన హ్యూమన్ బాడీకి సెట్ అవ్వదు. ఇట్స్ బేసిక్లీ టాక్సిక్. అంటే మన బాడీకి ఆ కెపాసిటీ లేదు ఆ ఆల్మండ్ తొక్క డైజెస్ట్ చేయడానికి. సో అందుకని అడ్వైజ్ నార్మల్గా మన ఎప్పటి నుంచో వస్తున్న దాన్ని హ్యాబిట్ ఏంటంటే సోక్ చేసి తింటాం మనం. అంటే ఒక బాదాం గింజలు నైట్ పడుకునేటప్పుడు సోక్ చేసేసుకుంటే మీరు మార్నింగ్ తొక్క తీసేయాలి, అది ఈజీగా పీల్ ఆఫ్ అయిపోద్ది. సో యాక్చువల్లీ ఎందుకు సోక్ చేస్తారు అంటే సోక్ చేసినప్పుడు వీఆర్ సాఫ్టనింగ్ ది అవుటర్ లేయర్ ఆఫ్ ఆల్మండ్, దాన్ని సాఫ్ట్ చేసేస్తున్నాం. అప్పుడు ఆ లేయర్లో ఉన్న ఏదైతే మనకి టాక్సిన్ ఉందో మనకి వాటర్ వల్ల అది ఆ లేయర్లోనే ఉండిపోయి దాని నుంచి మనకి ఆల్మండ్లోకి కావాల్సిన ఒమేగా కానీ ఫ్యాటీ యాసిడ్ కానీ మనకి అందులో మనకి లోడ్ అయిపోతుంది ఆల్మండ్ నట్లో. సో మీరు సోక్డ్ ఆల్మండ్స్ అనేది తినాలి, ఒక 4 to 5 pieces. అండ్ ఆల్సో కొంచెం ఇదేంటి రైజిన్స్ ఇష్టం ఉంటే, లేదంటే పర్లేదు, బట్ నట్స్ ఏదో ఒకటి ఉండాలి. వాల్నట్ కానీ లేదంటే అంజీర్ కానీ కాజు కానీ పిస్తా కానీ నట్స్. సో ఇవన్నీ అంటే అన్ని నట్స్లో అన్నీ ఉంటాయి, వైటమిన్ ఈ ఉంది, ఫ్యాటీ యాసిడ్స్ ఉంది. సో ఆల్మండ్స్ కొంచెం ఎక్కువ. సో మీరు ఇవన్నీ కన్జ్యూమ్ చేయొచ్చు. సో 4 fruits అయింది, 1 cup ఆల్మండ్స్ అయింది. నౌ కమ్స్ టు వెజ్జెస్. సో వెజ్జెస్లో మీరు ఎలా చేస్తారు అంటే యూ కెన్ హ్యావ్ క్యారెట్ ఆర్ బీట్రూట్ ఆర్ రాడిష్. అండ్ బెస్ట్ అని చెప్పేది ఏంటంటే కన్జ్యూమ్ క్యూకుంబర్ ఎవ్రీడే. కుకుంబర్లో ఉన్నంత హైడ్రేటింగ్ లెవెల్, అంటే బాడీని మనం నార్మల్గా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. సో కుకుంబర్ తినడం వల్ల మీ బాడీలో హైడ్రేషన్ లెవెల్ బ్యాలెన్స్ చేస్తుంది. సో అట్ ది సేమ్ టైం కుకుంబర్ తినడం వల్ల కూడా ఏంటి అంటే గ్రాడ్యువల్గా యువర్ స్కిన్ విల్ నాట్ డ్రై. బికాజ్ ఇప్పుడు బాడీలో చూడండి, బాడీలో ఏ ఒక్క మిస్ మ్యాచ్ అంటే మీకు అనిపిస్తుంది ఈ రోజు నాకు పింపుల్ వచ్చింది లేదంటే నాకు యాక్నే వచ్చింది, ఇట్స్ ఎ ఇండికేషన్ దట్ యూఆర్ మిస్సింగ్ సంథింగ్ ఆన్ యర్ డైట్. అంటే ఏదో ఒకటి కరెక్ట్గా నాకు అందట్లే బాడీలో, అది మీరు ఐడెంటిఫై చేసి అది మీరు ఇచ్చేసారనుకోండి, ఆ రీజనింగ్ ఏదైతే ఉందో ఫర్ పింపుల్ కాజింగ్ ఆర్ యాక్నే ఆర్ బ్లెమిషెస్ అనో ఏదైనా మీరు చూడండి, కొంచెం ఒక 1 week 10 days కన్జ్యూమ్ చేయండి, యూ విల్ నోటీస్ ద డిఫరెన్స్. సో ఫ్రూట్స్ నాట్ ఓన్లీ విల్ హెల్ప్ యువర్ ఇంటర్నల్ ఆర్గన్స్ అండి, ఇట్ విల్ ఆల్సో హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ యువర్ బ్యూటీ. సో స్కిన్ అనేది మోస్ట్లీ స్కిన్ అనేది ఎక్స్పోజ్డ్ మెటీరియల్, ఎక్స్పోజ్డ్ ఆర్గన్ మన బాడీలో. సో స్కిన్ అనేది మనల్ని బయట నుంచి ప్రివెంట్ చేస్తుంది. సో బయట నుంచి దేని నుంచి, బయట మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి, అలాగే ఇప్పుడున్న 2025లో యూవీ రేడియేషన్ నుంచి. కానీ దీనివల్ల ఏమవుతుందంటే స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోతుంది తెలియకుండా. సో అందుకని మనం సన్ స్క్రీన్స్ అవి వాడుతున్నాం. ఓకే, ఐ వోంట్ డినై ఆఫ్ యూజింగ్ ది కాస్మెటిక్ ప్రోడక్ట్, బట్ మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ అట్లీస్ట్ డర్మటాలజికలీ సేఫ్ మీరు వాడే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. సో అది చూసుకోండి. కానీ అట్ ది సేమ్ టైం లోపల నుంచి మీ స్కిన్ న్యాచురల్గా హెల్తీగా ఉండాలి అంటే కూడా మీరు ఫ్రూట్స్ కన్జంప్షన్, ఈ నట్స్ కన్జంప్షన్, ఈ వెజెస్ కన్జంప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్న ఒక 30 minutesకి ఒక ఫ్రూట్ యాడ్ ఆన్ చేయండి. సో 4 fruits అయిపోయింది, 1 nut అయిపోయింది. తర్వాత వెజెస్లో క్యారెట్ లేదా బ్రాకలీ లేదా బీట్రూట్ లేదా క్యూకుంబర్ లేదంటే రాడిష్
అది అలా వద్దు అనుకుంటే బాయిల్డ్ పీనట్స్, మన పీనట్స్ బాయిల్ చేసుకుని తినచ్చు. నార్మల్గా తినే వెజెస్ ఇది. టొమాటో అలవాటు ఉన్న వాళ్ళు కూడా టొమాటో బాయిల్ చేసుకుని తినచ్చు. బట్ నార్మల్గా కామన్గా మనం తినే వెజెస్ అయితే ఎక్కువగా మనం బ్రాకలీ తింటాము, లెట్యూస్ తింటాము, క్యారెట్ తింటాము, తర్వాత బీట్రూట్ తింటాము. రాడిష్ మనకి జనరల్గా సౌత్ ఎక్కువ దొరకదు, సో అది యాడ్ ఆన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఒక బేసిక్ ఫ్రూట్ బాక్స్ ఐడియా ఏమేమి కావాలనేది. సో ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తినేసారు కదా, మీరు మళ్ళీ ఇంకొంచెం మీరు బ్రేక్ఫాస్ట్ అదే బ్రేక్ఫాస్ట్ ఉంటే యూ కెన్ హ్యావ్ ఇట్ లిటిల్ హ్యూజ్ పోర్షన్. సో జనరల్గా ఏంటంటే హ్యూమన్ బాడీకి ఒక ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి 3 hours పడుతుంది. మీరు అది ఒక యాపిల్ తిన్నా 3 hours, 10 apples తిన్నా 3 hours. సో మీరు 7 తింటే మీకు జనరల్గా మీకు అనిపిస్తుంది కొంచెం 10 దాటాక మీకు ఆకలి స్టార్ట్ అవుతుంది, అంటే బాడీ ఇండికేట్ చేస్తుంది. సో ఏదైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మధ్యలో ఒక ఫ్రూట్ బౌల్ తినండి, తర్వాత లంచ్ చేయండి. మేక్ షూర్ లంచ్లో కూడా యూఆర్ గెటింగ్ యువర్ కార్బోహైడ్రేట్స్, యువర్ ప్రోటీన్, యువర్ ఫైబర్. సో ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు అంటే మీరు మేక్ షూర్ దట్ మీ రైస్ క్వాంటిటీ కర్రీ కంటే తక్కువ ఉండాలి. మనం జనరల్గా రైస్ ఎక్కువ వేసుకుని కర్రీ తక్కువ వేసుకుంటాము, బట్ కర్రీగా ఎక్కువ వేసుకోండి, రైస్ కొంచెం తక్కువ పెట్టుకోండి ఇన్ లెవెల్ టు కర్రీ కంపారిజన్. సో అన్ని అండ్ మేక్ షూర్ దట్ యూ యాడ్ కర్డ్ ఇన్ ది ఆఫ్టర్నూన్. సో ఆఫ్టర్నూన్ కర్డ్ తినండి చక్కగా. అండ్ ఆఫ్టర్ 1 hour లంచ్ చేసిన పోస్ట్ మీల్ యూ కెన్ అగైన్ హ్యావ్ 1 fruit, నాట్ ది ఫ్రూట్ బాక్స్ బట్ 1 fruit. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఫ్రూట్ తినడం వల్ల పోస్ట్ మీల్ ఇట్ విల్ మేక్ యువర్ డైజెషన్ మచ్ ఈజియర్. నార్మల్గా చాలా మంది మీరు గమనిస్తున్నారు వాళ్ళకి గ్యాస్ కొంచెం లా ఉందని చెప్పి, బ్లోటింగ్ ప్రాబ్లం లా ఉందని చెప్పి అనుకుంటారు. అది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద ప్రీవియస్ డయట్ ఇష్యూ వాళ్ళ తినడం వల్ల ఆ డైజెస్టివ్ ఎంజైమ్ అనేది కరెక్ట్గా సెక్రీట్ అవ్వట్లేదు. అది డైజెస్ట్ అవ్వాలి. యాక్చువల్గా మనం గ్యాస్ అంటాం కదా, గ్యాస్ అంటే ఏం లేదండి, మన తిన్న ఆహారము సరిగ్గా అరగనప్పుడు ఆ యాసిడ్ ఏమవుతుందంటే అది పైకి హిట్ అవుతుంది. సో మనకి స్టమక్ పైన ఈసోఫేగస్ అనేది ఉంటుంది. సో ఆ స్టమక్లో ఉన్న యాసిడ్ ఎప్పుడైతే మన ఈసోఫేగస్ పైప్కి వస్తుందో అప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుంది. అందుకని జనరల్గా ఏమంటారు, గ్యాస్ పోవాలి అంటే సోడా తాగమంటారు, కార్బోనేటెడ్ వాటర్ తాగమంటారు. బట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ రైట్ సొల్యూషన్. అంటే ఎప్పుడు అదే తాగడం మంచిది కాదు. బట్ యూ కన్జ్యూమ్ 1 fruit, మీకు కొంచెం లైట్ డిఫరెన్స్ అనిపిస్తుంది, అలా డైలీ యాడ్ ఆన్ చేయండి, మీకు ఆ ఇష్యూ అనేది పోద్ది. సో ఇలా లంచ్ తర్వాత ఒక 1 fruit, ఎనీ ఫ్రూట్. ఇంకా తర్వాత మీరు ప్రోటీన్ షేక్ ఉంటే మీరు ఈవినింగ్, సో బిట్వీన్ 3 to 6 మీరు ఒక డ్రింక్ తీసుకోవచ్చు, లైక్ రాగి మాల్ట్ అనో, లేదంటే ఇప్పుడు రాగి జావలు చాలా మంది తీసుకుంటున్నారు, లేదంటే మీరు చెప్పినట్టు మన ABC జ్యూస్ అనో, లేదంటే వెజిటబుల్ జ్యూస్ అనో, లేదా ప్రోటీన్ షేక్ అనో. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ డ్రింక్, అంటే ఒక హెల్తీ డ్రింక్ అనేది మీరు కన్జ్యూమ్ చేయండి. కానీ నా అడ్వైస్ ఏంటంటే నేను చూస్తున్నాను ఈవెన్ జ్యూసెస్లో కూడా చాలా మంది షుగర్ యాడ్ ఆన్ చేస్తున్నారు ఫర్ ఎక్స్ట్రా స్వీట్నెస్. అవసరం లేదు. అది చెప్పాలంటే యూఆర్ డెస్ట్రాయింగ్ యువర్ హెల్త్ మోర్, మీరు షుగర్ యాడ్ ఆన్ చేయడం వల్ల. అంటే ఫ్రూట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎ న్యాచురల్ షుగర్స్. సో మీరు అది ఆ స్వీట్నెస్ ఇస్తుంది. సో మనకు కొంచెం నచ్చకపోయినా కొంచెం అలవాటు పడండి, అది ఉన్న స్వీట్నెస్ని మీరు మెయింటైన్ చేయండి, బట్ డు నాట్ యాడ్ ఎనీ ఎక్స్ట్రా యాడెడ్ షుగర్స్. సో ఇది మన ఈవినింగ్ డ్రింక్. మన 6 and before 8 మేక్ షూర్ యూ హ్యావ్ యూర్ డిన్నర్. అండ్ మేక్ షూర్ దట్ డిన్నర్ ఇస్ లైట్. అంటే మీరు మధ్యాహ్నం 100% మీల్ తింటే మీ డిన్నర్ 80% ఉండాలి. ఎందుకంటే మనం నైట్ ఫుల్గా తినేసాం అనుకోండి, మీకు చెప్పాను కదా, బాడీ సన్సెట్ తర్వాత మెల్లగా స్లీప్కి కావాల్సిన ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. సో డైజెషన్ రేట్ అనేది కొంచెం స్లో అవుతుంది. మీరు హెవీగా తింటే అంటే మనం బాడీకి ఒక ఇది ఇస్తాము, ఒక టఫ్ టాస్క్ ఇస్తాం దాన్ని డైజెస్ట్ చేయడానికి. అందుకని మీరు మీల్లో 100% తినడానికంటే ఒక 80% వరకు తినండి డిన్నర్లో. బట్ వన్స్ డిన్నర్ అయిన తర్వాత ఒక 1 hour ఆగి యూ హ్యావ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ అండ్ దెన్ స్లీప్. సో ఈ రొటీన్ ఫాలో అయితే మీకు అసలు ఎటువంటి రోగాలు రావు. గట్ హెల్త్, మెయిన్ గట్ హెల్త్ మీరు ఎంత బాగా చూసుకుంటే ఆ గట్టే మిమ్మల్ని గట్టిగా హెల్త్ ఇస్తుంది.